స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మన తెలుగు మాసాల్లో శ్రావణ మాసం 5వ మాసం. అనేక రకాలైన వ్రతాలు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా విశేషమైనదే. ఆ లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే ఎంతో ప్రీతికరము. అలాగే ఆ శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందువలన శ్రీ మహావిష్ణువు కూడా విశేషంగా పూజిస్తాము శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో దాదాపు ప్రతిరోజు ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది. పండుగ ఉన్నా లేకపోయినా శ్రావణ మాసం అంటే పవిత్రమైన మాసం. ప్రతిరోజు కూడా పవిత్రమైనదే. అయితే శ్రావణ మాసంలో నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. అంతేకాకుండా శ్రావణ మాసంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన మీద ఉండాలి అంటే మనం ఏం చేయాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. శ్రావణ మాసంలో మనం నియమాలు పాటిస్తూ ఆ అమ్మవారిని కొలిస్తే తప్పకుండా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇంటి ముందు వాకిలి నిండుగా ఉండాలి. వాకిలి చూసే అమ్మవారు ఇంట్లో అడుగు పెడుతుంది అంటారు. అందుకే గడపలకి పసుపు రాసి కుంకుమ అలంకరించి బియ్యపిండితో ముగ్గు వేయాలి. అలాగే ఇంటి ముందు వాకిలి నిండా కూడా ముగ్గులు వేయాలి. ప్రతిరోజు పసుపు రాయక్కర్లేదండి. శ్రావణ మంగళవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాల్లో రాసుకుంటే సరిపోతుంది. అలాగే గడప మీద ఎప్పుడూ కూడా ముగ్గుతో అలంకరించకూడదు, బియ్యపిండితో ముగ్గు వేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే వాకిలి నిండుగా అలంకరించాలి. అలాగే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. శ్రావణ మంగళవారాల్లో మీరు ఏ పూజ అయితే ప్రత్యేకంగా చేసుకుంటారో ఆ రోజు తప్పకుండా చేయండి. శ్రావణ శుక్రవారాలు అయితే తప్పకుండా చేయాలి. అలాగే శ్రావణ శనివారాల్లో 7 శనివార వ్రతం చేయాలి అనుకుంటే కూడా మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. అలా కూడా శ్రావణ శనివారాల్లో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు. అప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ప్రతిరోజు మనం నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో శ్రావణ మాసంలో కూడా అలాగే చేసుకోవాలి. కాకపోతే ఉదయాన్నే చేసేసుకోండి. వీలైతే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోండి. ఒకవేళ బ్రహ్మముహూర్తంలో కుదరలేదు అనుకుంటే ఉదయం 8 గంటల లోపు చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఉదయం సాయంత్రం దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. మనం శ్రావణ మాసంలో నిష్టగా భక్తితో ఆ అమ్మవారిని కొలిస్తే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం మనకు కలిగింది అంటే మనకి సిరి సంపదల్లో ఎటువంటి లోటు ఉండదు. ఈ రోజుల్లో సంపద అంటే ఆరోగ్యం కూడా వస్తుంది. అంటే మనకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో నిత్య పూజలో ప్రత్యేకంగా చేయవలసింది ఏమీ ఉండదు. కాకపోతే లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము. మనం ప్రతి శుక్రవారం ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అలా శ్రావణ మాసం మొత్తం కూడా పూజ చేసుకోవాలి. మీరు ఏ విధంగా అయితే నిత్య పూజ చేసుకుంటారో అదే విధంగా చేసుకుంటూ లక్ష్మీదేవిని విశేషంగా పూజించవచ్చు. మనం ముందు రోజు పూజ చేసుకున్న పువ్వులు, పూజా సామాగ్రి అన్నీ తీసి మనం మళ్ళీ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. చక్కగా దేవుడి మందిరంలో ఉన్న చిత్రపటాలన్నిటికీ కూడా పువ్వులతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవికి సువాసనాభరితంగా ఉండే పుష్పాలంటే మహాప్రీతికరము. వీలుంటే ప్రతిరోజు కూడా జాజి పువ్వులు, మల్లె పువ్వులు, సన్నజాజి పూలు ఇటువంటి పువ్వులు దొరికితే అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. అలాగే అమ్మవారికి తామర పువ్వులంటే మహాప్రీతికరము. ఒకవేళ దొరికినట్లయితే వాటితో పూజించండి. ప్రతిరోజు కూడా పూజించవచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఆ రోజు వరకు పూజించవచ్చు. అలా శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. అలాగే మీకు దేవుడి మందిరంలో పసుపు కుంకుమ నిండుగా పెట్టుకునే అలవాటు లేకపోతే ఈ శ్రావణ మాసంలో పెట్టుకోండి. మీరు ప్రతిసారి పెట్టుకున్నా లేకపోయినా శ్రావణ మాసం వరకు పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోండి. పసుపు కుంకుమ అంటే సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తాము. శ్రావణ మాసంలో మనం నిష్ట నియమాలతో అమ్మవారిని పూజిస్తే సౌభాగ్యం లభిస్తుంది. చక్కగా పువ్వులతో అలంకరించుకున్న తర్వాత గౌరీ గణపతిని చేసుకోవాలి, గౌరమ్మని చేసుకోవాలి. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా గౌరమ్మ పూజా మందిరంలో ఉండాలి. ప్రతిరోజు కూడా ఉండాలి. ఒకవేళ పూజా మందిరంలో ప్రతిరోజు గౌరమ్మను పెట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు ఈ శ్రావణ మాసం మాత్రం పెట్టుకోండి. శ్రావణ మాసం మొత్తం కూడా గౌరమ్మ పూజా మందిరంలో ఉండాలి. నేనైతే మా సాంప్రదాయం ప్రకారం గౌరీ గణపతిని చేస్తున్నాను. మీ సాంప్రదాయాన్ని బట్టి గౌరీ గణపతిని ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసుకోండి. పూజా మందిరంలో పెట్టుకున్న గౌరీ గణపతిని ప్రతి శుక్రవారం కూడా మార్చుకోండి. తీసిన గౌరమ్మని మనం ఫేస్కి రాసుకోవచ్చు, లేదా పుస్తలకి రాసుకోవచ్చు, లేదా రాసుకోము అనుకునే వాళ్ళు శుక్రవారం రోజున పక్కన అలాగే ఉంచేసి శనివారం రోజున ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. అలాగే దేవుడి ఫోటోలకి తీసిన పువ్వులన్నీ కూడా నిర్మాల్యం చేయడానికి ఒక కవర్లో పెట్టుకుంటాం కదా, అందులో అయినా పెట్టేయచ్చు. గౌరీ గణపతిని చేసి చక్కగా కుంకుమతో అలంకరించండి. గౌరమ్మకు ముందు పెడతారు బొట్టు, గణపతికి తల మీద పెడతారు బొట్టు. ఇలా చేసుకున్న జంట గౌరమ్మని మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా తీసి కొత్త గౌరమ్మను మార్చుకోవాలి. గౌరీ గణపతిని చేసిన తర్వాత మనం పూజా మందిరంలో పెట్టుకొని అలా వదిలేయకూడదు. తప్పకుండా వస్త్రమాల సమర్పించిన తర్వాతనే పూజ ప్రారంభించాలి. వస్త్రమాల అంటే మీ అందరికీ తెలుసు కదా, వత్తి పత్తితో చేయాలి. అంటే పత్తితో చేయాలి. చేసి గౌరీ గణపతికి సమర్పించాలి.
అలాగే లక్ష్మీదేవికి సువాసన భరితంగా ఉంటే ఎంతో ప్రీతికరము. ప్రతిరోజు కూడా మనం పూజ ప్రారంభించే ముందు పూజా మందిరంలో క్లాత్ పరుచుకుంటాం కదా, దాని మీద అత్తరు రాస్తూ ఉండండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా రాగి చెంబు ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు పూజ ప్రారంభించే ముందు పూజా సామాగ్రితో పాటు ఈ రాగి చెంబు తీసి చక్కగా శుభ్రం చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే రాగి చెంబు పెట్టుకోండి. మనం ఇలా రాగి చెంబు ఏర్పాటు చేసుకుంటే కలశం ఏర్పాటు చేసుకున్నంత ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మన ఇంట్లో కలశం ఉన్నట్లుగా భావించుకోవచ్చు. రాగి చెంబును చక్కగా గంధము కుంకుమతో అలంకరించి దానిలో శుద్ధ జలం పోసుకోవాలి. వీలుంటే కొన్ని గంగాజలం కూడా పోసుకోవచ్చు. రాగి చెంబులో ఇలా నీటిని పోసుకొని దీనిలో పసుపు, కుంకుమ, జవ్వాదు, అలాగే పచ్చకర్పూరము ఈ 4 వేసి అలాగే పువ్వు వేసి ఈశాన్యం భాగాన్ని పెట్టుకోండి. పూజా మందిరంలో ఈశాన్యం వైపుగా పెట్టుకోండి. మనం ఒక్క శ్రావణ మాసంలోనే కాదు ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒకవేళ ప్రతిరోజు పెట్టుకోలేని వారు శుక్రవారం రోజుల్లో అయినా సరే ఇలా రాగి చెంబు ఈశాన్యం భాగాన్ని పెట్టి దీనిలో ఇవన్నీ వేసి పెట్టండి. సువాసన భరితంగా ఉంటుంది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అన్నమాట. అలా సువాసన భరితంగా ఉండేవి ఏయైనా చేసుకోవచ్చు. మన వీలును బట్టి ఎన్ని రకాలైన చేయవచ్చు. అంటే అమ్మవారికి యాలకుల మాల సమర్పించడము, లవంగాల మాల సమర్పించడము ఇవన్నీ కూడా సువాసన భరితంగా ఉంటాయి. సో మనం అమ్మవారికి సువాసన భరితంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకోవాలి. పూజా మందిరంలో మన వీలును బట్టి ఎంత అలంకరించగలిగితే అంత ఘనంగా అమ్మవారిని అలంకరించాలి. అమ్మవారు అలంకార ప్రియురాలు. మనం ఎంత అలంకరిస్తే అంత పొంగిపోతుంది. అంతేకాకుండా మనం అమ్మవారిని పూజించేటప్పుడు మనం కూడా అంతే నిండుగా అలంకరించుకొని పూజ చేయాలి. లక్ష్మీదేవిని మన వీలును బట్టి ఎలాగైనా అలంకరించవచ్చు. ఖచ్చితంగా ఇలానే అలంకరించాలి అనే నియమం అయితే లేదు. అంతేకాకుండా శ్రావణ మాసంలో ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం కూడా ఎంతో పవిత్రమైన మాసం. ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనది. మనం సోమవారం రోజుల్లో శివకేశవుల్ని పూజిస్తాము, మంగళవారంలో మంగళగౌరి వ్రతం చేసుకుంటాము, బుధవారాల్లో శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము, శుక్రవారంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా ప్రత్యేకమైనది. మనం పూజలు చేసినా చేయకపోయినా అటువంటి నియమాలు పాటిస్తే చాలా మంచిది. అంటే వాకిలి నిండుగా ఉంచుకోవడం, గడపలు బుధించడం, ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండడం లాంటివి ఉండకూడదు. ఉతికిన బట్టలైనా ఇడిచిన బట్టలైనా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా కుప్పలు కుప్పలుగా బట్టలు ఉండకూడదు. నీట్గా సర్దుకోవాలి. అలాగే పాడైపోయిన ఫుడ్ ఐటమ్స్ లాంటివి అస్సలు ఇంట్లో ఉంచకూడదు. పాడైపోయిన కూరగాయలు కానీ స్మెల్ వచ్చేటట్లుగా ఉండకూడదు. ఇంట్లో ఎప్పుడూ కూడా సువాసన భరితంగా ఉండాలి. దేవాలయంలాగా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముందుగా గౌరీ గణపతికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు సమర్పించి ఆ తర్వాత దీపారాధన చేయాలి. అలాగే గణపతి అష్టోత్తరాలు కూడా చదువుకోండి. మనం పీఠం పెట్టుకున్నట్లయితే గణపతికి ముఖ్యంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాతనే పూజను ప్రారంభించాలి. కానీ నిత్య దీపారాధనలో గణపతిని తలుచుకుంటూ దీపారాధన చేస్తే సరిపోతుంది. మీ వీలును బట్టి గణపతి అష్టోత్తరాలు చదువుకోవచ్చు. లేదా ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ ముందుగా అయితే పూజను ప్రారంభించాలి. దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. శ్రావణ మాసంలో ఇల్లు ఎంత శుభ్రంగా శుద్ధిగా ఉంచుకుంటామో మన మనసు కూడా అంతే శుద్ధిగా ఉంచుకోవాలి. ఊరికే ఇంట్లో కీచులాట, గొడవలు అస్సలు ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. మనం ఏ మాసంలో అయినా సరే పూజ ఎంత ఆడంబరంగా చేశాము అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేదే ముఖ్యము, ఎంత నియమనిష్టలతో చేశాము అనేది ముఖ్యము. అలాగే ఇల్లు శుద్ధిగా ఉంచుకోవడమే కాకుండా మనం బయట నుండి వచ్చినప్పుడు కూడా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాతనే సోఫాల మీద కానీ చైర్ల మీద కానీ కూర్చోవాలి. కొంతమంది ఇంటికి రాగానే డైరెక్ట్గా మంచం మీదకి వెళ్ళి కూర్చుంటారు. అలా కూర్చుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటుంది. మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకుంటే ఆ అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఆచమనీయం చేసుకొని ధూపం చూపించాలి. ఆ తర్వాత గౌరమ్మకి పూజ చేసుకోవాలి. గౌరమ్మకి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించి పూజ చేసుకోవాలి. శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించడం, నేల మీద పడుకోవడం లాంటివి ప్రత్యేక నియమాలంటూ ఏమీ ఉండవు. కానీ వ్రతాలు, నోములు చేసుకున్న రోజుల్లో మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవడం అంటూ ఏమీ ఉండదు. అలాగే కార్తీక మాసం లాంటి మాసాల్లో కొన్ని భోజన నియమాలు ఉంటాయి. అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి, ఒక్క పూట భోజనం చేయాలి అని అలాంటివి ఉంటాయి. కానీ శ్రావణ మాసంలో అటువంటి నియమాలు ఏమీ ఉండవు. మనం ఉదయాన్నే పూజ చేసుకొని చక్కగా భోజనం చేసేయచ్చు. సాయంకాలం మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ నైట్ భోజనం చేసేయచ్చు. మన వీలుని బట్టి ఒక్క పూటనే పూజ చేసుకోవచ్చు. వీలుంటే మాత్రం 2 పూటల దీపారాధన చేస్తే చాలా మంచిది. ఒకవేళ ప్రతిరోజు సాయంకాలం సమయంలో పూజ చేసినా చేయలేకపోయినా సరే ధూపం వేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కూడా ధూపం వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా గౌరమ్మకి పూజ చేసుకోండి. అలాగే
గౌరమ్మకి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోండి. లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించి మంగళకరమైన వస్తువులు సమర్పిస్తూ అష్టోత్తరాలు, సహస్రనామాలు చదువుకోవాలి. ఒకవేళ మంగళకరమైన వస్తువులు ఏమీ లేకపోతే పుష్పాలు సమర్పిస్తూ చదువుకోవచ్చు, లేదంటే కుంకుమ పూజ చేసుకోవచ్చు, లేదంటే అక్షింతలతో పూజ చేసుకోవచ్చు. మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా అక్షింతలు మాత్రం ఉంటాయి కదా, అక్షింతలు సమర్పిస్తూ మనం చదువుకోవాల్సినవన్నీ చదువుకోవచ్చు. లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, సహస్రనామాలు, మణిదీప వర్ణన, కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఒకవేళ ఏమీ చదువుకోలేము అనుకుంటే చక్కగా ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వింటూ పూజ చేసుకోండి. మీరు సమర్పిస్తూ ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన మహా చదువుకుంటూ పూజ చేసుకోండి. అలాగే అమ్మవారు సముద్రంలో జన్మించారు, అందుకే మీకు ఒకవేళ శంకు దొరికినా, శ్రీఫలం దొరికినా అమ్మవారి ముందు పెట్టుకొని చక్కగా ప్రతిరోజు పూజ చేసుకోండి. మీ దగ్గర విగ్రహం ఉన్నా లేకపోయినా మీరు శ్రీఫలం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అవి కూడా లేవు అనుకుంటే గౌరమ్మ దగ్గరే మీరు లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకుంటూ సమర్పిస్తూ మంగళకరమైన వస్తువులన్నీ సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు, లేదా ఫోటోకే పూజ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదండి, మనం ఎంత ఆడంబరంగా పూజ చేశాము అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశాము అనేది ముఖ్యము, ఎంత మనసు శుద్ధిగా ఉంచుకొని పూజ చేశాము అనేది ముఖ్యము. మంగళకరమైన వస్తువులైన చిట్టి గాజులు, పసుపు కొమ్ములు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు వాటిల్లో మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన అన్నా, ఆవు నెయ్యితో తయారు చేసిన నైవేద్యం అన్నా మహాప్రీతికరము. అందుకే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఆవు నెయ్యి దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. అలాగే నైవేద్యం కూడా ఆవు పాలతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఒకవేళ మీకు నైవేద్యం చేసేంత వీలు లేకపోతే ఆవు పాలలో కొంచెం బెల్లం సమర్పించి అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే పంచగవ్య దీపారాధన అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరము. పంచగవ్య దీపారాధన చేయడం వలన ఇంట్లో హోమం చేసినంత ఫలితం లభిస్తుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఒక్క పూట అయినా సరే పంచగవ్య దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. అలాగే పంచగవ్య దీపారాధన చేయడం వలన మనకు కూడా ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే పంచగవ్య దీపారాధనలోంచి వచ్చే పొగ వలన మనకి ఆరోగ్యం చాలా మంచిది. మీరు ఒకవేళ పంచగవ్య దీపారాధన చేయాలి అనుకుంటే పంచగవ్య దీపారాధన ఆవు నెయ్యితో చేయండి. ఒకవేళ పంచగవ్య దీపారాధన చేయట్లేదు అనుకుంటే నార్మల్ దీపారాధన అయినా సరే ఆవు నెయ్యితో చేయండి. అమ్మవారికి ప్రత్యేక దీపారాధనలు చాలా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషమైన ఫలితం లభిస్తూ ఉంటుంది. మీ వీలును బట్టి పంచగవ్య దీపారాధన, క్షీర దీపారాధన, జల దీపారాధన, తమలపాకుల దీపారాధన, బెల్లం దీపారాధన, ఐశ్వర్య దీపారాధన, ఐశ్వర్య పంచగవ్య దీపారాధన, అలా విశేషమైన దీపారాధనలు చేయవచ్చు. పంచగవ్య దీపారాధన అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందులోనూ చాలా తక్కువ సమయంలో అయిపోతుంది. మనం ఉదయాన్నే పూజ చేసుకునేటప్పుడు చాలా తక్కువ సమయం ఉంటుంది. అందుకే పంచగవ్య దీపారాధన చేయడానికి ప్రయత్నించండి, చాలా తేలిక కూడా అయిపోతుంది. కొంతమంది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు, కానీ విష్ణుమూర్తిని కొలవరు. కానీ లక్ష్మీదేవిని కొలిచిన ప్రతిసారి విష్ణుమూర్తిని స్మరించుకోవాలి, అప్పుడే మనకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకున్న తర్వాత గోవిందనామాలు, విష్ణు సహస్రనామాలు ఖచ్చితంగా చదువుకోండి. ఒకవేళ ఏమీ చదువుకోలేను అనుకుంటే గోవింద గోవింద అంటూ 108 సార్లు చదువుకోండి, లేదా ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన మహా చదువుకోండి. మనం విశేషంగా పూజించామా, విశేషంగా ఏమైనా సమర్పించామా అనేది ముఖ్యం కాదు, నామస్మరణ ముఖ్యము. ఖచ్చితంగా స్వామివారిని స్మరించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం చూపించండి. అమ్మవారికి ధూపం అంటే మహాప్రీతికరము, ఎందుకంటే సువాసన భరితంగా ఉండాలి. వీలైతే సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది, లేదంటే ధూప్ స్టిక్స్తో అయినా సరే ధూపం అయితే ఖచ్చితంగా వేయాలి. అమ్మవారికి సమర్పించిన తర్వాత ఒకసారి ఇల్లంతా కూడా ధూపం చూపించండి. ఆ తర్వాత నైవేద్యం సమర్పించాలి. పండ్లు సమర్పించవచ్చు, లేదా మీ వీలును బట్టి రోజు చేసుకోగలిగితే ఆవు పాలతో ఏదైనా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. ఒకవేళ ఉదయాన్నే ప్రతిరోజు కుదరదు అనుకుంటే ఆవు పాలలో కొంచెం బెల్లం వేసి అమ్మవారికి సమర్పించండి. ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. మనం పూజా మందిరంలో పూజ చేసుకుంటే మనం ఏ పూజ చేసినా సరే సకల దేవతామూర్తులకి చెందుతుంది. ఆ స్వామి అమ్మవార్లకు ముత్యాల హారతి అంటే కూడా మహాప్రీతికరము. వీలైతే ముత్యాల హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా శ్రావణ శుక్రవారాల్లో అయితే మనం ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని అమ్మవారిని పూజిస్తాము. ఒకవేళ పీఠం పెట్టుకోలేకపోతే ఇప్పుడు చూపించిన విధంగానే పూజ చేసుకుని చక్కగా అమ్మవారి దగ్గర బట్టలు పెట్టుకొని మీకు వీలున్నన్ని నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించండి. ఈ విధంగా ప్రతిరోజు శ్రావణ మాసంలో పూజ చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఆ అమ్మవారి అనుగ్రహం పొందగలిగాము అంటే మనకి జీవితంలో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, సిరి సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను, అలాగే మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.